సమంతకు ఆ దర్శకుడు భార్య కౌంటర్ ఎవరా? దర్శకుడు ఎవరా భార్య? ఏంటా కౌంటర్ అసలు? అయితే దర్శకుడు ఎవరో కాదు, రాజ్ నిడిమోర్ గారు. అందరికీ తెలిసిందే. సమంత అండ్ రాజ్ నిడిమోర్ ఇద్దరు కూడా ఎప్పటినుంచో కూడా కలిసే ఉంటూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇద్దరు కలిసే కనిపిస్తున్నారు. ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే సినిమా తీసినా, టెంపుల్కి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా, గేమ్స్ ఆడడానికి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, రీసెంట్గా ఒక కార్లో కూడా ఇద్దరు కనిపించడం జరిగింది. అండ్ రీసెంట్గా సమంత గారు కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు. అందులో చేతిలో చేసుకొని మరీ ఒక పోస్ట్ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది నార్మల్గా ఫ్రెండ్స్ సరదాగా వెళ్తారు, ఓకే. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే ఫ్రెండ్స్కి మించి ఇంకా ఏదో కనిపిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ సమంత గారు పక్కన పెడితే రాజ్ నిడిమోర్ గారి భార్య ఎవరైతే ఉన్నారో తన సోషల్ మీడియా అకౌంట్స్లో కొన్ని పోస్టులు పెట్టారో. సో మరి అందులో ఏమి ఉంది అంటే, ఇక్కడ సమంత గారు ఎప్పుడైతే ఈ యొక్క చేతిలో చేసినటువంటి వీడియోని పోస్ట్ చేశారో ఆ తర్వాతనే ఈ పోస్టులు పెట్టింది కాబట్టి, సో అందరూ కూడా ఖచ్చితంగా సమంత గారికే కౌంటర్ ఇచ్చారు రాజ్ నిడిమోర్ గారి భార్య అని చెప్పేసి ఈ పోస్టులను చూపిస్తూ ఉన్నారు, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ పోస్టులలో ఏమి ఉంది అంటే, తెలివి తక్కువగా కాకుండా తెలివితోని ఆలోచించండి అనే విధంగా ఒక పోస్ట్ పెట్టింది. ఇంకొక పోస్ట్లో ఇట్లా అన్యాయంగా ఎవరిని కూడా సొంతం చేసుకోకూడదు అని మీనింగ్ వచ్చే విధంగా 2 పోస్టులు పెట్టిందనమాట. సో నార్మల్గా తన లైఫ్ గురించి కానీ పర్సనల్గా ఏవైనా పెట్టుండొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ పర్సనల్గా పెట్టాలనుకుంటే ఎప్పుడైనా పెట్టవచ్చు. బట్ ఇక్కడ సమంత పోస్ట్ పెట్టిన తర్వాత రోజు తను ఈ విధంగా పోస్ట్ పెట్టడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఖచ్చితంగా సమంత గారు, రాజ్ నిడిమోర్ గారు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అని చెప్పేసి రీసెంట్గా ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఇంకా మరి ఇక్కడ శోభిత నాగచైతన్య లాగా సడన్గా ఏమైనా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇస్తారా ఏంట్రా బాబు అని చెప్పేసి కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఆయన భార్యకి ఇంకా కూడా విడాకులు ఇచ్చారంటే అది కూడా లేదు. విడాకులు ఇవ్వక ముందే ఇక్కడ సమంత గారితో ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు, జర్నీ స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ భార్యకి పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని వదిలేసి ఈ విధంగా సమంత గారిని వెనకాల తిరగడం అనేది, సమంత గారు కూడా ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక భార్య భర్తలు విడగొడుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. కానీ మనం ఈ విధంగా అనుకోవడమే తప్ప నిజంగా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, నిజంగానే వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారా, ప్రేమించుకుంటున్నారా, వీళ్ళిద్దరు నిజంగానే విడిపోతున్నారని ఇప్పటికి కూడా క్లారిటీ అయితే లేదు. సో మరి ఇలాంటి వాటికి వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తారో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.